మూడేళ్లు కాదు కదా 30 ఏళ్ళు అయినా కూడా నువ్వు తాడిపత్రిలో గెలిచేది అవాస్తవం. మమ్మల్ని వేధించినది పెద్దారెడ్డి గారు, నువ్వు రాయలసీమ గురించి మాట్లాడతా అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. మేము గతంలో అపోజిషన్లో ఉన్నా కూడా తాడిపత్రి విడిచి ఎక్కడా పోలేదే. ఆడవాళ్ళని ఎంతో భయపడిచ్చినావు, కేసులు పెట్టించినావు, ఊరు ఇడిపించినావు, 307 పెట్టించినావు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించినావు. అన్నిటినీ ఫేస్ చేసుకుని మేము ప్రజలే పోయినామయ్యా. నువ్వు చేసే ఫ్యాక్షన్ రాజకీయాలు చూసి ప్రజలు తరిమి 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 కొట్టినారు. నీకు 2 సంవత్సరాలకే మాకు మున్సిపాలిటీని అప్పగించారు. ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? మేము ఫ్యాక్షన్ చేస్తానంటావా? వచ్చే 3 ఏళ్లలో ఏం మెసేజ్ పంపిస్తున్నావు నువ్వు ప్రజల్లోకి? నువ్వు ఫ్యాక్షన్ చేసి నీ కార్యకర్త కుటుంబాలను కూడా నాశనం చేయాలనుకుంటున్నావా? నీకు మధ్య ప్రేమించింది 3 ఏళ్ళు కాదు కదా 30 ఏళ్ళు అయినా కూడా నువ్వు తాడిపత్రిలో గెలిచేది అవాస్తవం. ఇది గుర్తు పెట్టుకో.